హలో అండ్ వెల్కమ్ టు హ్యాపీ సినిమా. జూలై 4th వీక్ ఓటీటీ రిలీజ్ మరియు థియేట్రికల్ రిలీజ్ మూవీ గురించి అయితే చూద్దాం. ముందుగా ఓటీటీ అయితే తెలుగులో నవీన్ చంద్ర నటించిన షో టైమ్ మూవీ అయితే జూలై 24 సన్ నెక్స్ట్‌లో అయితే రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం 5 డిఫరెంట్ లాంగ్వేజ్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది. ఇక రెండో సినిమా చూసుకుంటే మంచు విష్ణు నటించిన 'కన్నప్ప' మూవీ అయితే జూలై 25న అమెజాన్ ప్రైమ్‌లో అయితే రిలీజ్ కాబోతుందని చెప్తున్నారు. ఇంకా అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రాలేదు. వచ్చితే ఖచ్చితంగా ఛానెల్‌లో అయితే అప్డేట్ చేస్తా. ఈ వారం రిలీజ్‌గా అయిన తెలుగు ఓటీటీ మూవీస్ అయితే ఇవి. ఇక తమిళ్‌లో చూసుకుంటే విజయ్ ఆంటనీ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'మార్గన్' అయితే 10th కోటాలో జూలై 25న అయితే మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా 5 డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది. దాంతో పాటు జియో హాట్‌స్టార్‌లో కూడా రిలీజ్ చేస్తున్నారని చెప్పారు గానీ, ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు. వచ్చితే నా ఛానెల్‌లో అయితే అప్డేట్ చేస్తా. ఇక రెండో సినిమా చూసుకుంటే 'టబు' నటించిన 'రాజపుత్రన్' ఈ సినిమా అయితే ఆహా తమిళ్‌లో అయితే జూలై 25న అయితే రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా వచ్చేసి తమిళ్ లాంగ్వేజ్‌లో ఒకటి అవైలబుల్‌గా ఉంటుంది. ఇక మూడో సినిమా వచ్చేసి 'శ్రద్ధ శ్రీనాథ్' నటించిన 'కలియుగ' మూవీ అయితే జూలై 25న 10th కోటాలో అయితే అవైలబుల్‌గా ఉంటుంది. ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్‌లో. ఇదే ఈ వారం రిలీజ్ అయిన తమిళ్ మూవీస్. ఇక మలయాళం మూవీ చూసుకుంటే మలయాళంలో వన్ ఆఫ్ ద బెస్ట్ టైమ్ థ్రిల్లర్ మూవీ వచ్చిన 'రోంత్' అయితే జియో హాట్‌స్టార్‌లో అయితే జూలై 22న అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. ఈ సినిమా వచ్చేసి తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం 5 డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది. ఈ సినిమా వచ్చి మస్ట్ వాచ్ థ్రిల్లర్. రెండో సినిమా వచ్చేసి 'అస్త్రం'. ఈ సినిమా వచ్చేసి జూలై 25న సింప్లీ సౌత్‌లో అయితే అవైలబుల్‌గా ఉంటుంది. ఈ సినిమా ఓన్లీ మలయాళం వెర్షన్ ఒకటే ఉంది. ఇక మూడో సినిమా వచ్చేసి 'ప్రతినిర్పాది యానో' అనే ఒక మూవీ అయితే జూలై 25న సింప్లీ సౌత్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది. ఈ సినిమా ఓన్లీ మలయాళం వెర్షన్ ఒకటే ఉంది. ఇదే ఈ వారం రిలీజ్ అయిన మలయాళం మూవీస్. ఇక కన్నడ మూవీ చూసుకుంటే 'ఎక్స్ అండ్ వై జెడ్' అనే మూవీ అయితే సన్ నెక్స్ట్‌లో జూలై 25న అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. ఓన్లీ కన్నడ వెర్షన్ అయితే అవైలబుల్‌గా ఉంది. ఇదే వారం రిలీజ్ అయిన కన్నడ మూవీ. ఇక హిందీ మూవీస్ చూసుకుంటే 'పృథ్వీరాజ్ సుకుమారన్' మరియు కాజల్ నటించిన 'సర్జమీన్' మూవీ అయితే జూలై 25న జియో హాట్‌స్టార్‌లో అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. ఈ సినిమా వచ్చేసి 5 డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది. ఇక రెండో సినిమా వచ్చి 'మండాలా మర్డర్స్' అనే ఒక నెట్‌ఫ్లిక్స్ సీరీస్ అయితే జూలై 25న అయితే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. ఈ సీరీస్ వచ్చేసి 5 డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది. మూడో సినిమా వచ్చేసి 'రాంగీన్' అనే ఒక సీరీస్ అయితే అమెజాన్ ప్రైమ్‌లో జూలై 25న స్ట్రీమ్ అవుతా ఉంది. ఈ సీరీస్ వచ్చేసి 5 డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది. సో, ఇదే ఈ వారం రిలీజ్ అయిన హిందీ ఓటీటీ రిలీజ్. ఇక ఇంగ్లీష్ చూసుకుంటే 'ద ప్లాట్' అనే మూవీ అయితే జూలై 25న లయన్ గేట్స్ ప్లేలో అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. ఇది ఒక కొరియన్ డ్రామా. హిందీ వెర్షన్ ఓన్లీ అవైలబుల్‌గా ఉంది. ఇక రెండో సినిమా వచ్చేసి 'హ్యాపీ గిల్మోరా 2'. ఈ సినిమా వచ్చేసి జూలై 25న నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. ఇక మూడో సినిమా వచ్చేసి 'అంటిల్ డాన్'. ఈ సినిమా వచ్చేసి నెట్‌ఫ్లిక్స్‌లో అయితే జూలై 25న అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. ఇక నాలుగో సినిమా వచ్చేసి ఇదొక కొరియన్ డ్రామా 'ట్రిగ్గర్'. జూలై 25న అయితే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. 5 డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది. ఇక ఐదో సినిమా వచ్చేసి 'ద నార్త్ మ్యాన్'. ఈ సినిమా వచ్చేసి జూలై 25న అయితే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమ్ అవుతా ఉంది. ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే అవైలబుల్‌గా ఉంటుంది. ఇదే ఈ వారం రిలీజ్ అయిన మొత్తం ఓటీటీ మూవీస్. ఇంకా థియేట్రికల్ రిలీజ్ మూవీస్ చూసుకుంటే ముందుగా తెలుగులో అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'హరిహర వీరమల్లు' అయితే వరల్డ్ వైడ్ జూలై 24న అయితే రిలీజ్ కాబోతోంది. దీనికి పెద్ద పోటీగా అయితే ఏ సినిమా అయితే లేదు. ఇది ఒక్క మూవీని ఆప్షన్ అనుకుంటా తెలుగులో అయితే. ఇక తమిళ్ మూవీస్ చూసుకుంటే విజయ్ సేతుపతి మరియు నిత్య మీనన్ నటించిన 'తలైవన్ తలవి' అయితే జూలై 25న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతుంది. ఇక రెండో సినిమా చూసుకుంటే ఫహద్ ఫాసిల్ మరియు వడివేలు నటించిన 'మారీసన్' మూవీ అయితే జూలై 25న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతుంది. ఇదే ఈ వారం తమిళ్ రిలీజ్. ఇంకా హిందీ రిలీజెస్ చూసుకుంటే యాక్చువల్లీ ఈ వారం అయితే 'సన్ ఆఫ్ సర్దార్ 2' అయితే మూవీ రిలీజ్ కావాల్సి ఉంది. బట్ 'సయ్యారా' మూవీ ప్రభంజనానికి మూవీ అయితే ఆగస్ట్ 1కి అయితే పోస్ట్‌పోన్ చేసుకున్నారు. ఇక రెండో సినిమా వచ్చేసి 'రాసా'. ఈ సినిమా అయితే జూలై 25న అయితే వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతుంది. మూడో సినిమా వచ్చేసి 'సో లాంగ్ వ్యాల్యూ' అయితే జూలై 25న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతుంది. ఇదే ఈ వారం రిలీజ్ కాబోతున్న హిందీ మూవీస్. ఇక కన్నడ మూవీ చూసుకుంటే 'హొంబాಳೆ ఫిల్మ్స్' సమర్పిస్తున్న 'నరసింహం' యానిమేటెడ్ మూవీ అయితే జూలై 25th 5 లాంగ్వేజెస్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది. వరల్డ్ వైడ్ కూడా రిలీజ్ కాబోతుంది. ఇక ఇంగ్లీష్ సినిమాలు చూసుకుంటే మార్వెల్ స్టూడియోస్ ప్రెజెంట్ చేస్తున్న 'ఫెంటాస్టిక్ ఫోర్' ఫస్ట్ స్టెప్ మూవీ అయితే వరల్డ్ వైడ్ జూలై 25న అయితే రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా వచ్చేసి 5 డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది. ఇక రెండో సినిమా 'ద హోమ్' అనే ఒక సైకలాజికల్ థ్రిల్లర్ అయితే జూలై 25న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతా ఉంది. ఇక మూడో సినిమా వచ్చేసి 'ఆ సిరీస్' అనే మూవీ అయితే జూలై 25న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతుంది.
రాబోతా ఉంది. ఇక నాలుగో సినిమా వచ్చేసి 'ఓ హాయ్' అనే ఒక రొమాంటిక్ డ్రామా అయితే జూలై 25న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతుంది. ఇదే ఈ వారం రిలీజ్ కాబోతున్న ఓటీటీ మరియు థియేట్రికల్ రిలీజ్ మూవీ లిస్ట్. నా కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోనైతే లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోనైతే షేర్ చేయండి.